హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే సమయం 6 అవుతుంది. నేనైతే ఇవాళ సండే, ఇవాళ శివాలయానికి అయితే వెళ్తున్నాను. మనకు టెంపుల్లో అయితే అభిషేకం ఉంటుంది. ఇప్పుడైతే మనం గుడికైతే వెళ్ళిపోదాం. సో మనమైతే ఇవాళ అయితే ఆదివారం అయితే ప్రతి ఆదివారం మనదైతే శివనగర్ శివాలయంలో అయితే మనదైతే అభిషేకం ఉంటుంది. స్వామివారి దయ కోసం అయితే మనమైతే ప్రతిరోజు అయితే ప్రతి ఆదివారం అయితే నేనైతే అభిషేకం అయితే చేయించుకుంటాను. ఇప్పటికైతే చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడైతే మనం అయితే చాలా రోజులు అయితే మన బుల్లెట్ అయితే తీయక ఇవాళ అయితే బుల్లెట్ తీద్దాం. సండే రోజు కాబట్టి సండే బుల్లెట్ తీసి చూసుకోవచ్చు. మన బుల్లెట్, ఈ బుల్లెట్ అయితే మనదే. ఇదైతే తీయక చాలా రోజులు అవుతుంది. ఇవాళ తీద్దాం బండి బాగా రోజుల తర్వాత. చేసి బయటకు పోదాం. అలాగే కరీంనగర్ కూడా పోవాలనుకుంటున్నా. వాళ్ళ కరీంనగర్ పోయి వీడియో తీస్తా అనుకుంటున్నా, వినాయకుడు వీడియోలు. సపోర్ట్ చేయరు కొంచెం. ఒకవేళ కరీంనగర్ వెళ్తే బుల్లెట్ పైన వెళ్తా. కరీంనగర్ ఎక్కడైనా మంచి వినాయకులు కామెంట్ అయితే చేయరు. తీసుకోవచ్చు. అయితే మనం అయితే ఒక వడ అయితే తీసుకున్నాం. ఇదైతే సురభి హోటల్. అలా అయితే మనకైతే 2 వడలు అయితే తీసుకున్నా. మనకైతే వడ వచ్చి ఇక్కడ 45 రూపాయలు. మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ అయితే చేయండి. వడ టిఫిన్ అయితే చేద్దాం మనం. ఇప్పుడైతే మరి చూసుకోవచ్చు. ఇదైతే శివాజీపల్లె వాగు. చూడండి వాగు చూడండి ఎట్లా వస్తుంది. ఫుల్ అంటే ఫుల్ వస్తుంది. మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి జబర్దస్త్. ఇదైతే ఇప్పుడైతే మనం కరీంనగర్ అయితే వెళ్తున్నాం. ఇవాళ చెప్పాను కదా కరీంనగర్ వెళ్ళి వీడియో తీస్తాం వినాయకులు అయితే. చూడండి ఇప్పుడైతే కరీంనగర్ అయితే వెళ్తున్నది. ఇదైతే శివాజీపల్లె వాగు మీద ఉన్న బ్రిడ్జ్ పైన చూడండి వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. మొన్నదాకా వాటర్ మొత్తానికి లేకుండా కదా, ఇప్పుడైతే మస్తు అంటే మస్తు వాటర్ ఉన్నాయి. అక్కడ దాకా వాటర్ ఫుల్ కనిపిస్తలే. ఇంకా మొత్తం ఎక్కడ చూసినా వాటరే. అటు చూసుకోవచ్చు, ఇటు చూసుకోవచ్చు. ఎటు చూసుకున్నా సరే మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. సరేనే అయితే ఇప్పుడు అయితే కరీంనగర్ వెళ్ళాక అయితే మంచి గణపతులు అయితే వీడియోలు అయితే ఇస్తా. అలాగే కరీంనగర్లో ఒక మంచి ఫుడ్ వీడియో చూద్దాం. మనం ఏం చేద్దాం కరీంనగర్ వెనక చూద్దాం. ఓకే చలో. టైం అయితే 2:30 అయింది. మనం వచ్చేసి కరీంనగర్ లో రాఘవేంద్ర మెస్ కి అయితే వచ్చినాం. ఈ కరీంనగర్ రాఘవేంద్ర మెస్ కి వెజ్ అయితే మంచిగా టేస్ట్ ఉన్నది, సూపర్ ఉన్నది. నేనైతే వెజ్ అయితే రైస్ తింటున్నా. అయితే చూపిస్తాను చూడండి. వచ్చేసి మనకైతే పప్పు ఇచ్చిండు, ఇట్లా అప్పడాలు ఇచ్చిండు, కాకరకాయ ఇచ్చిండు, పప్పు ఇచ్చిండు, తోటకూర ఇచ్చిండు, ఇంకో టమాటా కర్రీ ఇచ్చిండు, టమాటా శనగలు ఇచ్చిండు, ఇంకో గడ్డ పెరుగు ఇచ్చిండు. ఇవైతే మన ఫుడ్ అయితే ఇదన్నమాట కరీంనగర్లో మెస్లా. అలాగే ఇంకో వంకాయ పచ్చడి వాళ్ళు తిన్నారా? తిన్నాలో ఎట్లా ఉంటుంది కామెడీ చేయరు. రాఘవేంద్ర అయితే గడ్డ పెరుగు అయితే ఇంకో ఎంత మస్తు అంటే సూపర్ గడ్డ పెరుగు వేసి ఫైనల్ టచ్ అయితే తింటాం. మస్తుంది పెరుగు అయితే టేస్ట్ బాగుంది, స్వీట్ ఉంది పెరుగు అయితే. అయితే మనం అయితే ఫైనల్ అయితే పెరుగుతున్నాం కదా. ఫుడ్ అయితే వర్త్ అని చెప్పచ్చు. రేట్ వచ్చేసి 130 రూపాయలు. నిజంలే బాగుంది. ఓకే వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు. కరీంనగర్లో ఉండే తిన్నోళ్ళు అయితే కామెంట్ అయితే చేయరు. మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ అన్నది. వచ్చేసి అయితే కరీంనగర్ మానేరు డ్యామ్. మనం ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అయితే 6:30 అవుతుంది. 6:30కి అయితే ఇక్కడ ఇప్పుడైతే మనకి ఇక్కడ కరీంనగర్లో అయితే ఒకటి రామ్నగర్ లో అయితే గంగా హారతి ఉంటుంది అట ఒకటి. ఆ వీడియో తీయడం కోసం అయితే ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నా. ఆ వీడియో తీసినాక అయితే మన సిరిసిల్లకి అయితే వస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కరీంనగర్లో ఉన్నా. ఆ వీడియో తీసినాక వస్తా. చూడండి ఆ వీడియో ఎలా ఉంటుంది అది అప్లోడ్ చేస్తాను గణేష్ వీడియోలలో. సో ఇప్పుడైతే రాత్రి అయితే 11:15 అవుతుంది. మనం అయితే ఇప్పుడైతే కరీంనగర్లో అయితే అన్ని వీడియోలు తీసి వచ్చిన. ఇప్పుడే వచ్చిన, అన్నం తిన్నా, ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం అయితే ఎడిటింగ్ చేసి రేపు పొద్దున అయితే అప్లోడ్ చేస్తా. దాంతోపాటు ఈ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తా. చూడండి ఎడిటింగ్ అయితే అవుతుంది. మనకైతే ఎడిటింగ్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. ఈ పీసీ గురించి అయితే మొన్న అయితే పీసీ అయితే తీసుకున్నా. దీని గురించి అయితే ఒక సపరేట్ వీడియోని చేస్తా. ఇప్పుడు ఎడిటింగ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు. ఎడిటింగ్ అయినాక ఇది నైట్ మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తా. ఇవాళకైతే ఈ వ్లాగ్ ఇంతే. గుడ్ నైట్ అందరికి.